హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈ రోజు అయితే మరొక లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి. ఎన్నో రోజుల నుంచి మీరందరూ అడుగుతున్న ఒక వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను వేసుకుంటున్న ఈ లేజీ పళ్ళు ఎలా వేసుకోవాలనేసి నేను ఎక్కువగా చూసిన కామెంట్స్ అండి. ఈ డ్రాపింగ్ చూపించమని, సో ఈ లేజీ పళ్ళు కట్టుకునే విధానము చూపించమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో మన ఛానల్లో సెకండ్ వీడియోగా నేనైతే ఈరోజు లేజీ పళ్ళు అంటే ఈ విధమైన శారీ మోడల్ ఎలా కట్టుకోవాలి చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ లేజీ పళ్ళు అనేది మనకి లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కట్టుకున్నప్పుడు చాలా డిగ్నిటీ లుక్ కూడా ఉంటుంది. సో అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు ఇలా లేజీ పళ్ళు మనం వేసుకోవడం వల్ల మనకి చాలా కంఫర్టబుల్గా, మనం ఎక్కడ అన్కంఫర్ట్గా మన స్కిన్ కనిపిస్తుందన్న భయపడాల్సిన అవసరం లేదండి. నీట్గా కవర్ చేస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకోసమేనేమో మన సబ్స్క్రైబర్స్ అందరూ నేను వేసుకునే ఈ లేజీ పళ్ళుని చాలా బాగా లైక్ చేశారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మీ అందరి కోసం అండి లేజీ పళ్ళు శారీ ఎలా కట్టుకోవాలో ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా లేజీ పళ్ళు కట్టుకునేటప్పుడు మనము ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరము ఏంటంటే, మనం కట్టుకునే శారీ లేజీ పళ్ళు అనేది అన్ని శారీస్కి సూట్ అవ్వదండి. దాంట్లో పర్టికులర్ కొన్ని శారీస్కి మాత్రమే సూట్ అవుతుంది. సో ఆ శారీస్కి మాత్రమే మనం ఇలా లేజీ పళ్ళు అనేది వేసుకోగలము. అది కాటన్లో కానీ, లెనిన్లో కానీ, ఫ్యాన్సీ ఆర్ పట్టు శారీస్ అయినా పర్లేదండి. ఏవైనా సరే కొన్నిటికి మాత్రమే, కొన్ని శారీస్ మాత్రం మనం లేజీ పళ్ళు వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుంది. అన్నిటికీ వేసుకోవడం వల్ల లేజీ పళ్ళు లుక్ కూడా మిస్ అవుతుందండి. సో ఆ పర్టికులర్ శారీ ఏంటి అనేసి ఫస్ట్ నేనైతే అది షేర్ చేస్తానండి. తర్వాత మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఈరోజు టోటల్ 3 శారీస్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఏ శారీస్ అయితే మనకి సూట్ అవుతాయి, ఏ శారీస్ అయితే సూట్ అవ్వవు. ఇది ఒక శారీ అండి. సో చూడండి, ఇది బోర్డర్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఎంత నీట్ లుక్లో ఉందో. ఓకే, బట్ దీనికి బ్యాక్ సైడ్ చూడండి, టోటల్ డిఫరెంట్. సో ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది మనకి శారీ, బ్యాక్ ఈ విధంగా వచ్చింది, అంటే టోటల్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఇలాంటప్పుడు మనకి లేజీ పళ్ళుకి అంత బాగా సూట్ అవ్వండి. సో ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటేనే మనకు సెట్ అవుతాయి. సపోజ్ ఇది చూడండి, ఇక్కడ ఇది వేసేసుకున్నాం బార్డర్, ఇక్కడ చూడండి టోటల్ డిఫరెంట్. సో ఇలా ఉన్నప్పుడు మనకి లేజీ పళ్ళు లుక్ అనేది చాలా మిస్ అవుతుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే శారీ ఎప్పుడు కూడా ఫ్రంట్ అలానే బ్యాక్ బోత్ కూడా సేమ్గా ఉండేటట్టు తీసుకోండి. మనకి ఎక్కువ లెనిన్లో, కాటన్లో, నార్మల్ శారీస్లలో కూడా మనకి రెండు వైపులా సేమ్గా ఉండేవి దొరుకుతున్నాయి. సో మనకున్న వాటిలలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా టోటల్ డిఫరెంట్గా ఉండేటివి లేజీ పళ్ళుకు సూట్ అవ్వ. ఇది కూడా అండి ఫ్రంట్ బ్యాక్ టోటల్ డిఫరెంట్, బట్ దీన్ని మేనేజ్ చేయొచ్చు మనము. ఎలా అంటే, దీంట్లో మిడిల్లో సన్న బుటా వచ్చింది. సో ఎప్పుడైనా మీకు లేజీ పళ్ళు ఫంక్షన్స్ అప్పుడు కట్టుకున్నప్పుడు లేజీ పళ్ళు కట్టుకోవాలంటే ఇలా విజిబుల్ అయ్యేదానికన్నా ఇలా సన్నగా ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు. సో ఇలా వేసుకున్నప్పుడు చూడండి, మనం లేజీ పళ్ళుకు స్మాల్ బార్డర్, సో ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనకి సైడ్స్ ఈ విధంగా డిజైన్ వస్తుంది స్మాల్గా. సో మరీ దగ్గరగా చూస్తే ఇది ఆపోజిట్ డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే కొంగుకి బార్డర్ రివర్స్లో ఈ విధంగా కనిపిస్తే మాత్రం అవాయిడ్ చేయండి. లేదు లేజీ పళ్ళు నీడెడ్ అనుకున్న టైంలో ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఉండేదాంతో పోలిస్తే ఇవి బెటర్. కాబట్టి మీకు లేజీ పళ్ళు ఇష్టం ముందు వేసుకోవడం అనుకుంటే ఇలా వేసుకున్నప్పుడు, ఇలా చిన్న ఫ్లవర్స్ ఉన్నప్పుడు మేనేజ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఇలా ఉన్నప్పుడు లేజీ పళ్ళు అవాయిడ్ చేసేసి నార్మల్గా శారీ కట్టుకోండి, లేదా సింగిల్ ప్లీట్ వేసుకోండి, అది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఈ శారీ, కొన్ని శారీస్ ఈ విధంగా ఉంటాయండి. ఎలా అంటే, ఈ శారీ చూడండి ఇలా వచ్చింది కదా, ఫ్రంట్ ఈ విధంగా బార్డర్ వచ్చింది. ఓకే,
బ్యాక్ రెండు సేమ్ గానే ఉన్నాయి కదా. సో మనకి బార్డర్ మనం కవర్ చేయొచ్చు, ఇక్కడ స్మాల్ బార్డర్ కాబట్టి. సో ఇది ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది కదండి. మనం లేజీ పళ్ళు ఇలా వేసుకున్నా కూడా మనకి చూడండి ఫ్రంట్ కి బ్యాక్ క్లాత్ కి పెద్ద డిఫరెన్స్ అనిపించట్లా. చూడండి బోత్ సేమ్ గానే ఉన్నాయి కదా, అంటే ఎక్కువగా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ గానే కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి వాటికి మనము లేజీ పళ్ళు వేసుకోవచ్చు అండి. ఫ్రంట్ బ్యాక్ ఎక్కువగా కవర్ అవ్వలేదు, సో ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో ఇలాంటి టైప్స్ కాటన్ ఆర్ లెనిన్ ఫ్యాన్సీ ఎనీ శారీ అండి, ఇలా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గా ఉండేవి మాత్రమే మీరు శారీ కట్టుకునేటప్పుడు లేజీ పళ్ళుకి యూజ్ అవుతాయండి. సో వేరే ఫ్యాబ్రిక్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటి కట్టుకున్నప్పుడు మనకి శారీ లుక్ అయిపోతుంది. ఇది ఒక్క చిన్న పాయింట్ గుర్తుపెట్టుకొని లేజీ పళ్ళు ట్రై చేయండి. ఈ బ్యూటిఫుల్ శారీ తోటి ఈరోజైతే లేజీ పళ్ళు ఎలా సింపుల్ కట్టుకోవాలో షేర్ చేస్తానండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అయితే మీ అందరితో షేర్ చేయాలండి. చాలామంది శారీ యొక్క లెంత్ సరిపోవట్లేదు, కుర్చీలు రావట్లేదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వారందరికీ ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా కొంచెం బొద్దుగా ఉన్నవారు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. శారీ ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ అయితే అటాచ్డ్ వస్తూ ఉంటుంది, అంటే రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది కదా. సో స్టార్టింగ్లో ఈ విధంగా శారీ యొక్క బ్లౌజ్ వస్తే దాన్ని అలానే వదిలేసేయండి. అప్పుడు మీకు క్లాత్ అయితే చాలా అడ్జస్ట్ అవుతుంది. అలానే బ్లౌజ్ వదిలేసి మీరు కట్టుకున్నా కూడా అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, అస్సలు కనిపించదండి. ఈ విధంగా బ్లౌజ్ కుట్టించుకోవాలి అది కావాలి అనుకుంటే ఎంత క్లాత్ అయితే బ్లౌజ్ క్లాత్ ఉందో అంత క్లాత్ మీరు ఎక్స్ట్రాగా వేరే ఫ్యాబ్రిక్తో అయినా అటాచ్ చేయించుకోండి. దీనివల్ల మీ శారీ యొక్క లెంత్ తగ్గడము, మీకు సరిపోకపోవడం, కుచ్చిళ్ళు రాకపోవడం ఈ సమస్య అస్సలు ఉండదండి. శారీకి మెయిన్ కుచ్చిళ్ళు అలానే లెంత్ చాలా ఇంపార్టెంట్. అవి మిస్ అయితే మీకు శారీ లుక్కే మిస్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి శారీలో వచ్చే బ్లౌజ్ 1 మీటర్ ఆర్ 80 పాయింట్స్ అయితే ఉంటుంది కదా. ఆ లెంత్లో ఆల్మోస్ట్ మనకి 3 కుచ్చిళ్ళ వరకు అయితే వస్తాయండి. నేను పెద్ద కుచ్చిళ్ళే తీస్తున్నాను. పెద్ద కుచ్చిళ్ళు 3 కుచ్చిళ్ళు వస్తాయి. సో ఆ క్లాత్ మనం కట్ చేసి బ్లౌజ్ కుట్టించుకొని మనం శారీ కట్టుకోవడం వల్ల ఆ 3 కుచ్చిళ్ళు అయితే మిస్ అయ్యి అందుకే మీకు శారీ లుక్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రెగ్యులర్గా మీరు ఎలా కట్టుకుంటే అలానే మీ షోల్డర్కి స్ట్రైట్గా అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. ఈ విధంగా లోపలికి తోపేసేసి స్ట్రైట్గా ఉండేటట్టు చెక్ చేసేసుకోండి. నడుము దగ్గర ఈక్వల్గా ఉండే విధంగా చెక్ చేసేసుకొని ఇప్పుడు వెనకాల నుంచి మనము కొంగు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కార్నర్ స్ట్రైట్గా ఉందా లేదా, డౌన్కి ఫ్లోర్కి టచ్ అయిందా లేదని ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని కూడా మీరు దోపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ మీ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంత లెంత్ తీసుకొని దీన్ని కూడా మీ కిందికి జారిపోకుండా మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఉంటుందండి శారీ కట్టుకోవడము. ఇప్పుడు కొంగు పార్ట్ అండి. కొంగు ఎప్పుడూ కూడా మీరు ఎంత లెంత్ అయితే తీసుకుంటారో అంతే లెంత్ తీసుకోండి. అయితే జస్ట్ ఇది మనకి మెజర్మెంట్స్ కోసమేనండి. మనము మళ్ళీ లేజీ పళ్ళుకి కట్టుకోవాలంటే డైరెక్ట్గా వేసుకోవడం బదులు ఈ విధంగా మనము నార్మల్గా ఎలా కుచ్చిళ్ళు పెడతామో అలానే కుచ్చిళ్ళు పెట్టేసేసి మీరు లెంత్ చూసుకోండి. దీనివల్ల మనకి ఈక్వల్గా వస్తుంది, లేజీ పళ్ళు నీట్గా కుదురుతుంది. మామూలుగా మీరు శారీ కట్టుకుంటే ఎలా అయితే తీసుకుంటారో అలానే అయితే పెద్ద కుచ్చిళ్ళు పెట్టేసి తీసుకోండి సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే లెంత్ మీరు ఎంతైతే శారీ లెంత్ తీసుకుంటారో అంతే లెంత్ తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత శారీలో మొదటి ప్లీట్ అంటే మీ వైపుగా ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదండి, నెక్ దగ్గర ఆ ప్లీట్కి మాత్రమే ఒక చిన్న పిన్ అయితే భుజం దగ్గరే పెట్టండి, బ్యాక్ సైడ్ కాదు. ఎందుకంటే ఈ భుజం దగ్గర పెట్టడం వల్ల మనకి సైడ్కి పోకుండా ఉంటుంది, మనకి కొంగు అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఆ ఒక్క ప్లీట్కి మాత్రం పెట్టండి. బిగినర్స్ అయితే మొత్తానికి కలిపైనా సరే ఒక చిన్న పిన్ పెట్టిన తర్వాత తీసి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ ప్లీట్ని నడుము దగ్గరికి అయితే అడ్జస్ట్ చేసేసుకోండి, ఎక్కడా లూజ్ లేకుండా. అలానే మరీ టైట్గా కాకుండా నార్మల్గా ఈ విధంగా లాగేసి క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి. అలానే బార్డర్కి కార్నర్లోనే ఒక పిన్ అయితే పెట్టడానికి సెట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా దోపిన క్లాత్ని అయితే రిమూవ్ చేయండి. ఇప్పుడు మనం పిన్ పెట్టేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో కార్నర్ అంటే బార్డర్ దగ్గర మాత్రం కార్నర్లో పిన్ పెట్టండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చినా సరే ఆ బార్డర్ అనేది మడత పడుతుంది. సో మడత పడకుండా ఈ విధంగా కార్నర్ స్ట్రైట్గా ఒక పిన్ చిన్న పిన్ పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు
మన కుర్చీలు అనేటివి ఎప్పుడు కూడా మీరు స్ట్రైట్గా ఈ విధంగా మొదటి కుర్చీ ఎప్పుడు పెద్ద కుర్చీ ఉండేటట్టు చూసుకోండి, వెడల్పు ఎక్కువగా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి కుర్చీలు అనేవి సైడ్కి పోకుండా నీట్గా ఉంటాయి. సో ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఫస్ట్ది మాత్రం పెద్ద కుర్చీ, అలానే రిమైనింగ్ అన్నీ నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎండ్లో మాత్రం కొద్దిగా క్లాత్ అయితే వదిలేసేయండి, మనం లూజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ క్లాత్ అయితే. ఇప్పుడు ప్లీట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ప్లీట్స్ అన్ని ఈక్వల్గా తీసుకున్న తర్వాత ఒక చిన్న పిన్ అయితే సెట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుందండి. చూడండి ప్లీట్స్ అన్ని ఎంత నీట్గా ఉన్నాయో. నెక్స్ట్ అయితే కుర్చీలన్నీ తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము సైడ్ ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కొద్దిగా వదిలిపెడతాం కదా కుర్చీల దగ్గర. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. సన్నగా ఉండేవారే కాదండి, బొద్దుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు శారీ కట్టుకున్నప్పుడు స్లిమ్గా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఈ టిప్తో ఉన్నాయండి. సో ఈ విధంగా మొత్తం క్లాత్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకొని సైడ్కి దోపేసుకుంటే సరిపోతుంది. బిగినర్స్ అయితే ఒక చిన్న పిన్ కూడా పెట్టేసేయండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి లూజ్ అంతా కవర్ అయిపోయింది, నీట్గా ప్లీట్స్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి. అదేవిధంగా ఇప్పుడు మరొక వైపు మనకి ఎక్కువ మంది లూజ్ అయితే వస్తూ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా బ్యాక్ సైడ్ నుంచే కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి మొత్తం తీసేసుకొని ఫ్రంట్ అంటే ఎడమ చేతి వైపున ఈ విధంగా దోపేసేయండి, చాలు సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ లెంత్ చూసుకొని దాన్ని బట్టి శారీ యొక్క లెంత్ ఫ్లోర్కి టచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కొంగు దగ్గర మనం పిన్ పెట్టాం కదా, రిమైనింగ్ కుర్చీలను అయితే ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు బార్డర్ని మీ హ్యాండ్లకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బార్డర్ యొక్క లెంత్ అండి, మీరు ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోవచ్చు. మన శారీ యొక్క బార్డర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చిన్న బార్డర్ కావాలంటే దానికి తగినట్టుగా చిన్నగానే బార్డర్ తీసేసుకోవచ్చు. మీ షోల్డర్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. మీరు శారీ కట్టుకుని ఎంత లెంత్ అయితే షోల్డర్ కుర్చీలు తీసుకుంటారో అంతే లెంత్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దవారైతే కొద్దిగా ఎక్కువ బార్డర్ తీసుకున్నా సరిపోతుందండి. సో దాన్ని బట్టి మనము ఈక్వల్గా అంటే మనం స్టార్టింగ్ మనం షోల్డర్ దగ్గర ఎంత లెంత్ అయితే తీసుకుంటామో డౌన్ వరకు ఈక్వల్గా ఉండే విధంగా ఈ విధంగా పట్టుకొని మనం షోల్డర్ లెంత్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ప్లీట్ మొత్తాన్ని ఈక్వల్గా పట్టుకున్న తర్వాత మనం అలానే బ్యాక్ సైడ్ కూడా లెంత్ చూసుకోవాలండి. సో బ్యాక్ సైడ్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈక్వల్ ఫస్ట్ ఇలా క్రాస్ లైన్ ఈక్వల్గా కనిపిస్తుంది, అలానే బ్యాక్ కూడా మనకి డౌన్ ఈక్వల్గా అయితే ఉండాలండి. దానికోసం ఈజీగా మనం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ యొక్క 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ అనేది ఈక్వల్గా ఉండాలి, అండ్ బ్యాక్ కూడా కొంగు ఈక్వల్గా ఉండేటట్టు చెక్ చేసేసుకుంటే చాలండి. ఇప్పుడు ఒక చిన్న పిన్ తీసుకొని ఈ ప్లీట్ని మాత్రము కొంచెం బ్యాక్ సైడ్గా ఈ పిన్ పెట్టేసేయండి. అంటే మీ చెవుకు వెనకాల పిన్ పెట్టండి. ఫస్ట్ అయితే షోల్డర్ మీద పెట్టాము, ఇదైతే బ్యాక్ సైడ్ పెట్టాము. దీనివల్ల మనకి ఈ ప్లీట్స్ అనేవి సైడ్కి పోకుండా మూవ్ అవ్వకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయొచ్చు. అలా అని మనకి నెక్ దగ్గర కూడా జ్యువెలరీ హైడ్ అవ్వకుండా మనకి ఈ ప్లీట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. సో ఏ జ్యువెలరీ వేసుకున్నా మనకి నీట్ లుక్ అయితే ఉంటుంది. లోపలికి ఉన్న ఈ విధంగా ఏదైనా క్లాత్ ఉన్న ఎక్స్ట్రా ప్లీట్స్ ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సైడ్స్ మొత్తము మనకి నీట్గా కవర్ అయిపోతాయి. సో ఫ్రంట్ అయితే ఈక్వల్గా లెంత్ ఉండే విధంగా అదొక్కటి చెక్ చేసేసుకోండి, చాలు. చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అండి లెంత్ అయితే. ఈ లెంత్ ఒక్కటి చెక్ చేసేసుకుంటే మనకి లేజీ పళ్ళు ఈజీ అయిపోతుంది. రిమైనింగ్ క్లాత్ మొత్తం సైడ్స్ వచ్చేస్తుంది కాబట్టి మనకి నడుము కానీ సైడ్ స్కిన్ కనిపించడం కానీ ఏమీ లేకుండా నీట్గా కవర్ అయిపోతుంది. సో నెక్ దగ్గర కూడా చూడండి మనకి జ్యువెలరీ అస్సలు హైడ్ అవ్వకుండా మనకి చాలా నీట్ లుక్ ఉంటుంది. కొంచెం ప్లీట్ అనేది కొంచెం డౌన్కి మరీ పైకి తీసుకెళ్ళి కొంచెం డౌన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటేనే లేజీ పల్లి యొక్క లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ బార్డర్ అలానే బ్యాక్ బార్డర్ వచ్చేసేసి సైడ్స్ కవర్ అయ్యి మన లుక్ అయితే చూడండి ఎంత నీట్ లుక్ ఉంటుందో. చాలా సింపుల్గా అసలు చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా సింగిల్ ప్లీట్ వేసేసుకొని జస్ట్ బార్డర్ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అస్సలు కష్టం కాదు. సో కంఫర్టబుల్గా ఎక్కడికైనా వెళ్ళినా కాన్ఫిడెంట్గా ఉండడానికి ఈ టైప్ ఆఫ్ శారీ కట్టుకునే విధానం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఈ విధంగా మొత్తం నీట్గా అయితే మనం సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మీరందరూ ఎంతో మెచ్చిన లేజీ పళ్ళు లుక్ అండి ఇదేనండి. చాలా సింపుల్గా కట్టుకోగలిగిన లేజీ పళ్ళు, దీన్ని లేజీ పళ్ళు అంటారు.
సింగిల్ ప్లేట్ వేసుకొని ఈ విధంగా మనకు నచ్చినట్టుగా చిన్న బార్డర్ లేదా పెద్ద బార్డర్ ఉన్నా మనకి ఎలా నచ్చితే అలా సింపుల్గా మనం కట్టుకోవడానికి అలానే మెయింటైన్ చేయడానికి అనుకూలంగా ఉన్న మోడల్ అండి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇలా లేజీ పళ్ళు అయితే వేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేజీ పళ్ళు నేను కట్టుకునే విధానం అయితే నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేశానండి. సో ఇంకా ఏవైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేజీ పళ్ళు గురించి ఇంకా టిప్స్ అంటే పెద్దవాళ్ళు చాలా వరకు ఇలా లేజీ పళ్ళు ఎక్కువ మంది కడుతూ ఉంటారు. మీరు ఎవరైనా లేజీ పళ్ళు ఎక్కువగా కట్టుకునే వాళ్ళు ఉంటే మీకు తెలిసిన టిప్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి ఎంతో మందికి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్, ఫ్యాషన్స్, శారీస్ అలానే బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. బై ఫ్రెండ్స్.